ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ నుంచి వ్యూ అయితే క్రేజీగా అనిపిస్తుంది. ఈ బుడ్డి బస్సులోనే ఈరోజు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. చూస్తున్నారు కదా ఎంత బుడ్డ ఉందో. ఇదేంది ఇది మొత్తం ఏదో ఎడారిలాగా ఉంది. ఇక్కడ వాటర్ ఉండేవి అనుకుంటా, బట్ ఇప్పుడు మొత్తం అంతా ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది కంప్లీట్గా. ఇట్లాంటి ఇడ్లీ నా జిందగీలో చూడలేదు. ఇది లిటరల్లీ ఎట్లుందంటే కొడితే బౌన్స్ అవుతుంది అట్లుంది. ఇది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలాగా నడిపిస్తారు. అసలు ఇండికేటర్ లేదు, ఏం లేదు, రప మళ్ళీ పడేస్తారు బండ్లు. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. వాట్సాప్ లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్లీ నేను తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నా. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూసుకుంటే నేను హైదరాబాద్ టు కడప అయితే ట్రావెల్ చేసిన. బట్ ఇక్కడ వరకు ఎట్లా వచ్చినానంటే కడప నుంచి మళ్ళీ తిరుపతి ఇక్కడ వచ్చిన. బట్ వ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే సో నేను బస్ దిగడమే మార్నింగ్ 4 o'clock దిగినా. అండ్ 4 నుంచి నాకు ప్రాపర్ స్లీప్ లేకుండే. సో అందు నుంచి అని చెప్పేసి నేను కడప నుంచి తిరుపతికి అయితే వచ్చేసిన. సో యాక్చువల్గా నా ప్లాన్ ఏముందంటే తిరుపతి నుంచి కడపకి వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నా. సో అందు గురించి అని చెప్పేసి వ్లాగ్ చేయకుండానే ఇక్కడికి వచ్చిన. అండ్ ఇప్పుడు వచ్చేసి మన వీడియో తిరుపతి టు కడప అయితే మనం జర్నీ చేయబోతున్నాం అనమాట. అండ్ దట్ ఇన్ ఎలక్ట్రిక్ బస్లో అయితే నేను ఈరోజు అయితే ట్రావెల్ చేస్తా. అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ డెఫినెట్లీ మనం ఆ రూట్లో అయితే మాత్రం మోస్ట్లీ చేస్తా. 99.9% అయితే జర్నీ చేస్తా ఆ రూట్లో. అండ్ సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ప్రీవియస్ వీడియో కింద మన సబ్స్క్రైబర్ చెప్పారు అనమాట, మార్నింగ్ టైంలో మీరు జర్నీ చేయండి, సో మీకు వ్యూ అనేది కొంచెం మంచిగా కనబడుతుంది, కొంచెం ఘాట్ సెక్షన్ వస్తుంది, అండ్ అట్లనే మీకు కొంచెం ఫారెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పారు. సో దానివల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అండ్ అది సంగతి. అండ్ ఇప్పుడు వెళ్ళి మనం బస్ అయితే ఎక్దాం. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఇట్లా ఏం చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయినా అంతే. ఇప్పుడైతే బస్ సైడ్ ఉందో వెతుకుతాము. తిరుపతి బస్ స్టాండ్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది. ఇక్కడ కూడా ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా వస్తున్నాయి బస్సులు. సో అటు సైడ్ ఉంది, అండ్ దాని తర్వాత అవతల సైడ్ కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నేను రావడం 3rd టైం. సో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇగో. సో ఇక్కడ సైడ్ వచ్చే బస్సులు వేరే రూట్కి వెళ్తాయి, ఇక్కడ సైడ్ వచ్చేటి నెల్లూరు, నాయుడుపేట, చిత్తూరు, చెన్నై పోయే బస్సులు ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ సైడ్ వచ్చేటి మన తిరుమలకి వెళ్ళే బస్సులు అయితే వస్తాయి అనమాట, కొండపైకి తీసుకెళ్లే బస్సులు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ అయితే తింటున్నాను నేను. ఇట్లాంటి ఇడ్లీ నా జిందగీలో చూడలేదు. ఇది లిటరల్లీ ఎట్లుందంటే కొడితే బౌన్స్ అవుతుంది అట్లుంది. ఇది టేస్ట్ అయితే మాత్రం వరస్ట్ ఉంది ఇడ్లీది. హోటల్ మంజునాథ్ భవన్ అని చెప్పేసి ఉంది చూడండి. ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళకైతే నీట్నెస్సే లేదు. అదే చేత్తో పట్టుకొస్తారు, అదే చేత్తో తుడుస్తున్నారు, ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారు. సో మోస్ట్లీ ఈ బస్ స్టాండ్లో ఈ హోటల్ అయితే అవాయిడ్ చేయండి. సో నేను అన్ని టిఫిన్స్ అట్లనే చూసిన. సో వీళ్ళు అసలు నీట్నెస్ ఏం మెయింటైన్ చేయట్లేదు, రోగాలు వచ్చి పోతాం మనమే. ప్లాట్ఫామ్ నెంబర్ 33 దగ్గరికి మన బస్సు అయితే వచ్చింది. సో ఇదే బస్సులో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాం అనమాట, ఓలెక్ట్రా ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా గవర్నమెంట్ బస్ అయితే కాదు. సో ఇది ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేట్ కాంట్రాక్ట్ వాళ్ళు దీంట్లో పెట్టిరు అనమాట. సో సేమ్ లైక్ మన దగ్గర టీఎస్ఆర్టీసీ గరుడా బస్సులు ఎట్లున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు, సో అవి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా గవర్నమెంట్ బస్సులు అయితే కావు, కాంట్రాక్ట్ బేస్ కింద నడిపిస్తారు అనమాట. సేమ్ ఇది కూడా అంతే. అండ్ దీనికి నంబర్ వచ్చేసి యాక్చువల్గా 7335 అని ఉంది. ఇది ఏం నెంబరో నాకైతే ఐడియా లేదు మరి. సో ముందు నుంచి చూస్తే బస్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. సో బస్ నెంబర్ వచ్చేసి AP 39UM 9768. సో రెడ్ కలర్లో ఉంది బస్సు, అండ్ పైన ఏపీఎస్ ఆర్టీసీ అని చెప్పేసి రాసి ఉంది. ఈ బుడ్డి బస్సులోనే ఈరోజు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. చూస్తున్నారు కదా ఎంత బుడ్డ ఉందో. అండ్ ఇవే సేమ్ ఈ టైప్ ఆఫ్ బస్సులు మన దగ్గర ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. మీకు అయితే 360 వ్యూ అయితే చూపిస్తా. సో ఈ బస్కి ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. వెనకాల నుంచి అయితే బస్సు చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. APSRTC అని పైన రాసి ఉంది, అండ్ www.apsrtconline. అని చెప్పేసి ఉంది. సో మీరు టికెట్లు ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లో ఇట్లా మీరు బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అండ్ రైట్ సైడ్ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఉంది అన్నమాట ప్రొఫైల్. సో లెఫ్ట్ సైడ్ ఎట్లుందో రైట్ సైడ్ కూడా సేమ్. సో లెఫ్ట్ సైడ్ ఎట్లుందో రైట్ సైడ్ కూడా సేమ్ ప్రొఫైల్ అట్లనే ఉంది. అండ్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ సైడ్ కూడా ఉంది. రెండు వైపులు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు దీనికి. అండ్ అంతే, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. అండ్ ఇక్కడ ముందు వచ్చేసి బ్యాటరీ బాక్స్ అయితే ఉంది. సో బస్సు బయట అయితే చూపించిన కదా, ఇంకా ఇంటీరియర్లో కూడా మీకు చూపిస్తా లోపలికి వెళ్ళి ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. సో లెట్స్ గో. సో స్టార్టింగ్ పాయింట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. బస్ అయితే చూడడానికి స్టార్టింగ్లోనే నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో ఎక్కువ స్విచ్చెస్ అట్లా హడావిడి ఏం లేకుండా నార్మల్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనం టికెట్లు ఇవ్వడానికి ఒక మిషన్, స్వైప్ మిషన్ అనమాట. సో మన కార్డ్ యూజ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ యూపీఐ పేమెంట్స్ కూడా మనం చేయొచ్చు.
సో స్టీరింగ్ కూడా చూడండి ఎట్లుందో. సో ఛార్జింగ్ వచ్చేసి 100% ఛార్జింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది, అండ్ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అండ్ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. డ్రైవర్ క్యాబిన్లో 3 సీసీ కెమెరాస్ ఉన్నాయి అన్నమాట. అండ్ అక్కడ ఒక స్పీకర్ ఉంది, అండ్ ఇక్కడ 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ సో పైన రూట్ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ సీట్ల దగ్గర అయితే మాత్రం యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో ఇది 2+2 సీట్స్ అనమాట. సో ఇక్కడ 2 సీట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ 2 సీట్స్ ఉన్నాయి. సో ఈడ వచ్చేసి సీట్ కొంచెం హైట్ ఉంది. ఫ్రంట్ స్టార్టింగ్ సీట్స్ అయితే మాత్రం కొంచెం హైట్లో ఉన్నాయి, అండ్ దాని తర్వాత వచ్చేసి కొంచెం కిందికి ఉన్నాయి అనమాట సీట్స్ ఇవి. సో ఇక్కడ చూడండి. సో ఈ బస్లో మొత్తం సీట్స్ వచ్చేసి ఐ థింక్ 35 or 36 సీట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో 35 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు నెంబర్ అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ గ్లాసెస్, సైడ్లో 3 గ్లాసెస్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనము జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బటన్ అనేది మనం ప్రెస్ చేయొచ్చు. సో ఏసీ వెంట్స్ అయితే ప్యాసింజర్స్ దగ్గర ఇట్లా అయితే ఉన్నాయి. నార్మల్గా అన్ని బస్సులకు ఎట్లుంటాయో దీనికి కూడా అట్లనే ఉన్నాయి. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి పైన ర్యాక్ అయితే చూడడానికి ఇట్లా అవుతుంది. మంచిగా ఒక ట్రాలీ బ్యాగ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో కనుక చూసుకుంటే మనకు తిరుపతి నుంచి కడపకి, కడప నుంచి తిరుపతికి బస్సు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ టైమింగ్స్ అయితే రాసి ఉన్నాయి చూడండి. ఎవ్రీ 1 అవర్కి ఒక బస్సు అయితే ఉంది, కడప నుంచి కానీ తిరుపతి నుంచి కానీ. సీట్స్ అయితే ఇవి నార్మల్ సీట్సే అనమాట. ఇవి నేను యాక్చువల్గా పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఈ పుష్ బ్యాక్ సీట్స్ అయితే కావు, నార్మల్ సీట్సే. సో ఇట్స్ ఓకే, జస్ట్ ఓన్లీ ఒక 3 hours ఆఫ్ జర్నీకి ఐ థింక్ ఈ సీట్స్ అయితే మాత్రం ఓకే అని చెప్పేసి అని అనుకుంటున్నా. మనం జర్నీ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. ఇంకా ఈ రోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 140 kilometers. సో 3 hours 1 minute అయితే చూపిస్తుంది అనమాట. సో మనం 11 o'clock వరకు రీచ్ అవుదామంట. అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి తిరుపతి టు కోడూరు, కోడూరు టు పుల్లంపేట్, రాజంపేట్, తర్వాత నందులూరు. సో ఈ రూట్లో అయితే మనం ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. చలో ఇంక మన జర్నీ స్టార్ట్ అయిపోయింది, తిరుపతి టు కడప. నేను టికెట్ అయితే తీసుకున్నా, ఆఫ్లైన్ టికెట్. సో టికెట్కి వచ్చేసి నాకు తిరుపతి టు కడప 300 rupees అయితే ఛార్జ్ చేసారు. అండ్ కడప టు తిరుపతి కూడా సేమ్ 300 rupees అనమాట ఈ బస్లో. ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ నుంచి వ్యూ అయితే క్రేజీగా అనిపిస్తుంది. నేను ఒకసారి ట్రావెల్ చేసినాడు ఆ ఫ్లైఓవర్ మీద నుంచి. అండ్ ఇక్కడ కూడా ముందు ఉంది చూడండి. సో ఈ ఫ్లైఓవర్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, జర మీకు ఏమైనా తెలిసే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ సైడ్ అయితే చూడండి. సో ఇది పార్కింగ్ యార్డ్ అనుకుంటా. మొత్తం అన్ని ప్రైవేట్ బస్సెస్ అన్నీ ఇన్నే ఉన్నాయి, ఆరెంజ్, ఇంటర్సిటీ ఏమన్నా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే పోతుంది చూడండి. ఎలక్ట్రిక్ బస్లో కానీ ఓలో బస్లో కానీ ట్రావెల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉంది అని అంటే, ఎస్పెషల్లీ వ్లాగింగ్ చేసే వాళ్ళకి నాయిస్ అనేది ఉండదు. సో దీనికి ఇంజన్ ఉండదు. ఒకవేళ ఓలో బస్ అయితే రేర్ ఇంజన్ ఉంటుంది కాబట్టి క్యాబిన్లో కూర్చొని హ్యాపీగా వ్లాగ్ చేసుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అండ్ చూస్తున్నారు కదా మీరు, లిటరల్లీ నేను చాలా లో వాయిస్తో మాట్లాడుతున్నా, ఎందుకంటే మొత్తం బస్ అంతా సైలెంట్గా ఉంది. ఏదో టనల్ వచ్చింది, ఓఎంఐ చిన్న గుహలానే ఉంది. ఇక్కడ సైడ్ రైల్వే ట్రాక్ అయితే చూడండి. అండ్ దాని పక్కన కొండ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది కొండ. ఇప్పుడైతే రైలు ఏం పోవట్లేదు, ఒకవేళ పోతే మాత్రం ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంటుంది. ఈ లొకేషన్ అయితే మాత్రం క్రేజీ ఉంది. అండ్ నేను ఇది చూసి స్టార్టింగ్లోనే ఫారెస్ట్ అనుకున్నా, బట్ ఇది ఫారెస్ట్ అయితే కాదు. దీని చుట్టుపక్కల మొత్తం పొలాలు అయితే ఉన్నాయి. ఐ థింక్ ఇది అంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అట్లనే అనిపిస్తుంది. NH716 మన ముందు టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే పోతుంది చూడండి, గద్వాల్ పోయి. ఐ థింక్ ఇది గద్వాలే పోతుందని అనుకుంటున్నాను నేను. సో మనం కరెంట్లీ కోడూరులో అయితే ఉన్నాం. ఈరోజు వెదర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది.
ఇంటర్సెక్షన్ అయితే వచ్చింది మనకి. సో ఈ రోడ్ అయితే మొత్తం సింగిల్ లేన్ రోడ్ అయితే ఉందన్నమాట. సింగిల్ లేన్ 2 వేస్ అయితే చేసిర్రు. సో అటు నుంచి ఇటు నుంచి ఓవర్టేకింగ్లు అయితే ఘోరంగా జరుగుతున్నాయి. ఇటైతే ఇటు సైడ్ చూడండి వ్యూ ఎట్లుందో. మనకి రైట్ సైడ్లో ఒక చెరువు అయితే ఉంది. ఆ చెరువు ఎండిపోయిందా ఏందన్నది అర్థమవుతలేదు అసలు. అక్కడక్కడ మాత్రమే నీళ్ళు ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఈత కొడుతుర్రు. డ్రైవర్ అన్న అయితే మాత్రం స్పీడ్ 70-80లో అయితే క్రూజ్ చేస్తున్నాడు. క్రేజీ నడిపిస్తున్నాడు బండి అయితే. సో రాజర్పేట్ చౌరస్తాకి అయితే వచ్చినాం మనము. ఇటు సైడ్ పోతే లోపలికి ఊరు లోపలికి వెళ్తాం అనుకుంటాం మనం. ఇదేంది ఇది మొత్తం ఏదో ఎడారిలాగా ఉంది. ఇక్కడ వాటర్ ఉండేవి అనుకుంటా, బట్ ఇప్పుడు మొత్తం అంతా ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది కంప్లీట్గా. బ్రిడ్జ్ పైన అవుతున్నాం మేము. అటు సైడ్ మరి రైల్వే ట్రాక్ ఇదేందో తెలియదు. రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అనుకుంటున్నా నేనైతే. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి ఈ ప్లేస్ ఎక్కడ అనేది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలాగా నడిపిస్తారు. అసలు ఇండికేటర్ లేదు, ఏం లేదు. రప మళ్ళీ పడేస్తారు బండ్లు. ఇందాక ఒక అతనికి అయితే మాత్రం తలుగుతుండే కొంచెంలా. ఇక్కడ ముందు చూడండి ఒక షర్ట్ లేకుండా పోతుండే ఆయన అయితే. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేదు, ఏం లేదు అసలు. ఇక్కడ సైడ్ ఎవరంటే ఎవరు హెల్మెట్ పెట్టలేదు. ఈయన చూడండి రాంగ్ రూట్లో ఎట్లా వస్తున్నాడు. కడపకి అయితే రీచ్ అయిపోయినాం మనము. బస్ స్టాండ్ లోపలికి అయితే బస్ అయితే వెళ్తుంది. సక్సెస్ఫుల్లీ మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కడప అయితే రీచ్ అయిపోయినాం మనము. సో మార్నింగ్ ఇక్కడ నుంచే నేను నా వీడియో స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ నుంచే నా వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేయబోతున్నా. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ బస్లో చాలా అంటే చాలా బాగుండే. ఓన్లీ థింగ్ ఏంటంటే సీట్ ఒకటి పుష్ బ్యాక్ సీట్ ఉంటే మాత్రం ఇంకా బాగుండేది జర్నీ. సో అదొక్కటే కొంచెం నాకు అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఈ సర్వీస్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది వీళ్ళు. జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ ఈ బస్సులో అయితే నేను ట్రావెల్ చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏ రూట్లో బస్ వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.